హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ సోషల్ టీచింగ్ మెథడాలజీ నుండి చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన బిట్స్ చెప్పుకోబోతున్నాం. అందులో మొదటిది, మాధవి అనే విద్యార్థిని నూతన పరికల్పనను రూపొందించింది. దీని ద్వారా సాధించిన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఈజ్ వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్, సంధ్య అనే విద్యార్థిని పార్లమెంటులో చట్టాలు ఏ విధంగా రూపొందుతాయో వివరించింది. ఇది ఎలాంటి లక్ష్యం? ఆన్సర్ ఈజ్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ పురపాలక సంఘాల విధుల్లో ఉన్న భేదాలను పేర్కొనండి. ఈ ప్రశ్న ఏ లక్ష్యానికి చెందింది? ఆన్సర్ ఈజ్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, రాజేష్ అనే విద్యార్థి పాఠశాలలో జరిగే వస్తు ప్రదర్శనను శ్రద్ధగా నిర్వహించాడు. ఇది ఏ విధమైన లక్ష్యం? ఆన్సర్ ఈజ్ అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్, దేశ జనాభా పెరుగుదలను అరికట్టడానికి నీవు ఎలాంటి సూచనలు ఇస్తావు అనే ప్రశ్న ఏ లక్ష్యానికి చెందింది? ఆన్సర్ ఈజ్ వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్, జాహ్నవి అనే విద్యార్థిని భారతదేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించింది. ఇది ఏ విధమైన లక్ష్యం? ఆన్సర్ ఈజ్ వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి విద్యార్థి చెరుకు పండించే ప్రాంతాల్లో చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు స్థాపించారో విశ్లేషించాడు. ఇది ఏ విధమైన లక్ష్యం? ఆన్సర్ ఈజ్ వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్, మణి అనే ఉపాధ్యాయురాలు తాజ్మహల్ నమూనాను తయారు చేసింది. ఆమె సాధించిన లక్ష్యం ఏది? ఆన్సర్ ఈజ్ నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, శ్యామల అనే విద్యార్థిని డిమాండ్ సప్లైలకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించింది. ఇది ఏ విధమైన లక్ష్యం? ఆన్సర్ ఈజ్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిత్య అనే విద్యార్థి థర్మామీటర్ బారోమీటర్లో రీడింగ్ను ఖచ్చితంగా పేర్కొన్నాడు. ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏది? ఆన్సర్ ఈజ్ నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, లిఖిత అనే విద్యార్థిని సిపాయిల తిరుగుబాటుకు కారణాలు తెలిపింది. దీని ద్వారా సాధించే లక్ష్యం? ఆన్సర్ ఈజ్ వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్, హారిక అనే విద్యార్థిని ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తోంది. ఇది ఏ విధమైన లక్ష్యం? ఆన్సర్ ఈజ్ వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్, మీ ప్రాంతంలో ప్రదర్శించే కళారూపాలతో ఒక పట్టికను తయారు చేయండి అనే ప్రశ్న ఏ సామర్థ్యానికి చెందింది? మీ ప్రాంతంలో ప్రదర్శించే కళారూపాలతో ఒక పట్టికను తయారు చేయండి అనే ప్రశ్న ఏ సామర్థ్యానికి చెందింది? ఆన్సర్ ఈజ్ సమాచార నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి జిల్లాలో సంక్రాంతికి వినోదంగా నిర్వహించే కోడి పందాల నిర్వహణపై జిల్లా కలెక్టర్కు ఒక లేఖ రాయండి అనే ప్రశ్న ఏ సామర్థ్యానికి చెందింది? ఆన్సర్ ఈజ్ ప్రశంస మరియు సున్నితత్వం. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక కాలం, ప్రామాణిక కాలం మధ్య ఉన్న భేదాలను వివరించండి. ఇది ఏ విధమైన సామర్థ్యానికి చెందింది? ఆన్సర్ ఈజ్ విషయావగాహన. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన రాష్ట్ర ఖనిజాల పటం ఆధారంగా ఏ ఖనిజం లభించని 2 జిల్లాల పేర్లు రాయండి అనే ప్రశ్న ఏ సామర్థ్యానికి చెందింది? ఆన్సర్ ఈజ్ పట నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా విధానంలో మార్గదర్శక సూత్రాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆశయాలు. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గది బోధన తర్వాత సాధించగలిగినవి ఏవి? ఆన్సర్ ఈజ్ లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, మత్స్యకారుల జీవన విధానంపై చిత్రాలను సేకరించి
ఆల్బమ్ను తయారు చేయడం. ఇది ఏ విధమైన సామర్థ్యానికి చెందింది? ఆన్సర్ సమాచార నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ సభ సమావేశాలకు తక్కువ మంది హాజరు కావడానికి కారణాలు ఏమిటి? ఈ ప్రశ్న ఏ సామర్థ్యానికి చెందింది? ఆన్సర్ విషయావగాహన. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పటంలో ఫ్రాన్స్ దేశాన్ని గుర్తించి దాని సరిహద్దు దేశాలను చూపండి అనే ప్రశ్న ఏ సామర్థ్యానికి చెందింది? ఆన్సర్ పట నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ చేస్తున్న పనుల గురించి ఒక పోస్టర్ తయారు చేసి తరగతి గదిలో ప్రదర్శించడం. ఇది ఏ విధమైన విద్యా ప్రమాణానికి చెందింది? ఆన్సర్ ప్రశంస సున్నితత్వం. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అని ఇచ్చారండి ఇక్కడ. జాబితా 1, జాబితా 2. ఫస్ట్ ఆప్షన్ అభిరుచి. అభిరుచి అనేది ఆల్బమ్ను తయారు చేయడం అనే అంశానికి చెందినది. సెకండ్ ఆప్షన్ నైపుణ్యం. నైపుణ్యం అనేది నమూనాలను తయారు చేయడం అనే అంశానికి చెందినది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వైఖరి. వైఖరి చట్టాలను గౌరవించడం అనే అంశానికి చెందినది. ప్రశంస త్యాగం మరియు దానం చేయడం ఇలాంటివి వాటికి చెందినది. ఆన్సర్ థర్డ్ వన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా జతపరచండి అని ఇచ్చారు. జాబితా 1, జాబితా 2. ఫస్ట్ వన్ వినియోగం. వినియోగం అనేది కారణాలను తెలియజేయడం కిందకి వస్తుంది. నెక్స్ట్ అవగాహన. అవగాహన అనేది ఉదాహరణను చెప్పడం అనే దానికి చెందినది. నెక్స్ట్ వైఖరి. వైఖరి అనేది నిజాయితీ బాధ్యతకు సంబంధించినది. నెక్స్ట్ అభిరుచి. అభిరుచి అనేది క్షేత్ర పర్యటనకు సంబంధించినది. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కూడా ఆన్సర్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇవైన తర్వాత ఇక్కడే కొన్ని గతంలో వచ్చిన ప్రశ్నలు ఇచ్చారు. ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం అన్ని డిఎస్సిలో వచ్చినవేనండి. ఇవి ఒక్కటికి 2-3 సార్లు మళ్ళీ రిపీట్ చేసుకొని చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకుందాం. భారతదేశ నిరుద్యోగుల సమస్యలను విశ్లేషించండి అనే ఏ లక్ష్యానికి చెందింది? ఇంకొకసారి ప్రశ్న, భారతదేశ నిరుద్యోగుల సమస్యలను విశ్లేషించండి అనేది ఏ లక్ష్యానికి చెందింది? ఆన్సర్ వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి పీడనాన్ని కనుగొనడానికి హైడ్రోమీటర్ ఉపయోగించి ఖచ్చితంగా రీడింగ్ను కొలుస్తాడు. దీని ద్వారా నెరవేరిన లక్ష్యం ఏది? ఆన్సర్ నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పతాకాన్ని విద్యార్థి గౌరవించాడు. దీని ద్వారా అతడిలో నెరవేరిన లక్ష్యం ఏది? ఆన్సర్ ఇస్ వైఖరి. జాతీయ పతాకాన్ని విద్యార్థి గౌరవించాడు. దీని ద్వారా అతడిలో నెరవేరిన లక్ష్యం ఏది? ఆన్సర్ ఇస్ వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం పాఠాన్ని బోధించిన తర్వాత ఓ విద్యార్థి జాతీయ సమైక్యతపై వ్యాసం రాశాడు. ఈ చర్య వల్ల అతడిలో ఏ లక్ష్యం సాధించాడని చెప్పవచ్చు? భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం పాఠాన్ని బోధించిన తర్వాత ఓ విద్యార్థి జాతీయ సమైక్యతపై వ్యాసం రాశాడు. ఈ చర్య వల్ల అతడిలో ఏ లక్ష్యం సాధించాడో చెప్పవచ్చు? ఆన్సర్ ఇస్ అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్, 8వ తరగతి సాంఘిక శాస్త్ర విద్యార్థులు పరిసరాల్లో లభ్యమయ్యే వస్తువులతో ఒక గ్లోబును తయారు చేశారు. వారు ఎలాంటి నైపుణ్యాన్ని నేర్చుకున్నారు? 8వ తరగతి సాంఘిక శాస్త్ర విద్యార్థులు పరిసరాల్లో లభ్యమయ్యే వస్తువులతో
ఒక గ్లోబును తయారు చేశారు. వారు ఎలాంటి నైపుణ్యాన్ని నేర్చుకున్నారు? ఆన్సర్ ఈజ్ హస్తకళ లాఘవ నైపుణ్యం. హస్తకళ లాఘవ నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల వివరాల పట్టికను పరిశీలించిన విద్యార్థి అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని చెప్పాడు. అతడిలో నెరవేరిన లక్ష్యం? ఆన్సర్ ఈజ్ అవగాహన. 2011 జనాభా లెక్కల వివరాల పట్టికను పరిశీలించిన విద్యార్థి అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని చెప్పాడు. అతడిలో నెరవేరిన లక్ష్యం? ఆన్సర్ ఈజ్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు భారత స్వాతంత్రోద్యమం అనే పాఠ్యాంశాన్ని బోధించాడు. ఇది విన్న విద్యార్థి పుస్తకాల మార్కెట్కు వెళ్ళి వివిధ నాయకుల బొమ్మలను సేకరించి ఆల్బమ్ తయారు చేశాడు. దీని ద్వారా అతడిలో నెరవేరిన లక్ష్యం? ఆన్సర్ ఈజ్ అభిరుచి. క్వశ్చన్ మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. ఉపాధ్యాయుడు భారత స్వాతంత్రోద్యమం అనే పాఠ్యాంశాన్ని బోధించాడు. ఇది విన్న విద్యార్థి పుస్తకాల మార్కెట్కు వెళ్ళి వివిధ నాయకుల బొమ్మలను సేకరించి ఆల్బమ్ తయారు చేశాడు. దీని ద్వారా అతడిలో నెరవేరిన లక్ష్యం ఏది? ఆన్సర్ ఈజ్ అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్. స్టాంపుల సేకరణ అలవాటు ద్వారా పెంపొందేది ఏది? స్టాంపుల సేకరణ అలవాటు ద్వారా పెంపొందేది ఏది? ఆన్సర్ ఈజ్ అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి మొఘల్ పరిపాలనా కాలంలో అక్బర్ చేసిన సంస్కరణలను వర్గీకరించాడు. ఇది ఏ విధమైన లక్ష్యం? ఇంకొకసారి చదువుతాను. ఒక విద్యార్థి మొఘల్ పరిపాలనా పాఠంలో అక్బర్ చేసిన సంస్కరణలను వర్గీకరించాడు. ఇది ఏ విధమైన లక్ష్యం? ఆన్సర్ ఈజ్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి అడవుల సంరక్షణకు తగిన సూచనలు చేశాడు. ఇది ఏ లక్ష్యానికి చెందింది? ఆన్సర్ ఈజ్ వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో వినియోగం అనే లక్ష్యానికి చెందని స్పష్టీకరణ ఏది? కింది వాటిలో వినియోగం అనే లక్ష్యానికి చెందని స్పష్టీకరణ? చందని అనేసి అడిగాడండి. అదేంటో చూద్దాం. ఆన్సర్ సంబంధాలను గుర్తించడం అనేది చెందని అంశం. సరైనవేవో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ సాధారణీకరించడం, సెకండ్ ఆప్షన్ పరిష్కారం సూచించడం, ఫోర్త్ ఆప్షన్ ఫలితాలను ఊహించడం. ఈ 3 కరెక్ట్, థర్డ్ ఆప్షన్ సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్. నిజ జీవిత సమస్యలను పరిష్కరించుకునే శక్తి ఏ రంగానికి చెందుతుంది? నిజ జీవిత సమస్యలను పరిష్కరించుకునే శక్తి ఏ రంగానికి చెందుతుంది? ఆన్సర్ ఈజ్ జ్ఞాన రంగం. నెక్స్ట్ క్వశ్చన్. విధేయత, వ్యక్తిగత, సామాజిక బాధ్యత లాంటి అంశాలను విద్యార్థులకు పెంపొందించడం అనేది ఏ లక్ష్యానికి చెందింది? విధేయత, వ్యక్తిగత, సామాజిక బాధ్యత లాంటి అంశాలను విద్యార్థులకు పెంపొందించడం అనేది ఏ లక్ష్యానికి చెందింది? ఆన్సర్ ఈజ్ వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్. బడ్జెట్ పాఠం విన్న విద్యార్థి ప్రభుత్వం ప్రవేశపెట్టే లోటు బడ్జెట్ వల్ల కలిగే ఫలితాలను ఊహించగలిగాడు. దీని ద్వారా నెరవేరిన లక్ష్యం ఏది? బడ్జెట్ పాఠం విన్న విద్యార్థి ప్రభుత్వం ప్రవేశపెట్టే లోటు బడ్జెట్ వల్ల కలిగే ఫలితాలను ఊహించగలిగాడు. దీని ద్వారా నెరవేరిన లక్ష్యం ఏది? ఆన్సర్ ఈజ్ వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రాన్ని వేరు చేయండి. ఈ ప్రశ్న ఏ విధమైన లక్ష్యానికి చెందింది? మరొకసారి చదువుతాను. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రాన్ని వేరు చేయండి. ఈ ప్రశ్న ఏ విధమైన లక్ష్యానికి చెందింది? ఆన్సర్ ఈజ్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో విద్యా ప్రణాళికల విషయాన్ని బట్టి మారనిది ఏది?
కింది వాటిలో విద్యా ప్రణాళికల విషయాన్ని బట్టి మారనిది ఏది? ఆన్సర్ ఆశయం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి పౌరుడు నిర్వహించే ప్రాథమిక విధులను ఓ విద్యార్థి వివరించగలుగుతాడు అనేది ఏ లక్ష్యానికి చెందినది? ఆన్సర్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబం అనే పాఠాన్ని 8వ తరగతి విద్యార్థి అభ్యసించిన తర్వాత ఒకరోజు స్నేహితులతో కలిసి నక్షత్రాలను చూసి వచ్చాడు. దీని ద్వారా అతడు ఏ లక్ష్యం సాధించాడని చెప్పవచ్చు? ఇంకొకసారి చదువుతాను. సౌర కుటుంబం అనే పాఠాన్ని 8వ తరగతి విద్యార్థి అభ్యసించిన తర్వాత ఒకరోజు స్నేహితులతో కలిసి నక్షత్రాలను చూసి వచ్చాడు. దీని ద్వారా అతడు ఏ లక్ష్యం సాధించాడని చెప్పవచ్చు? ఆన్సర్ అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ పటంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలను గుర్తించండి అనేది ఏ లక్ష్య సాధనకు ఉద్దేశించింది? మీకిచ్చిన ఆంధ్రప్రదేశ్ పటంలో థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలను గుర్తించండి అనేది ఏ లక్ష్య సాధనకు ఉద్దేశించినది? ఆన్సర్ నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏది? ఆన్సర్ సాధారణీకరించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానును చక్రవాత వర్షానికి ఉదాహరణగా పేర్కొన్నాడు. ఇది ఏ విధమైన లక్ష్యం? ఇంకొకసారి చదువుతాను. ఒక విద్యార్థి ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానును చక్రవాత వర్షానికి ఉదాహరణగా పేర్కొన్నాడు. ఇది ఏ విధమైన లక్ష్యం? ఆన్సర్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ శాంతిని కాపాడడంలో ఐక్యరాజ్య సమితి పాత్రను విద్యార్థి అభినందించాడు. ఇది ఏ విధమైన లక్ష్యం? ఇంకొకసారి చదువుతాను. ప్రపంచ శాంతిని కాపాడడంలో ఐక్యరాజ్య సమితి పాత్రను విద్యార్థి అభినందించాడు. ఇది ఏ విధమైన లక్ష్యం? ఆన్సర్ భావవేశ రంగం. ఇక్కడున్న ఆన్సర్స్ ఇంకొకసారి చూడండి. ఈ క్వశ్చన్స్ అన్నీ ఇంతకుముందు జరిగినటువంటి డిఎస్ఏలో వచ్చినవేనండి. ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకటికి 2-3 సార్లు మళ్ళీ రిపీట్ చేసుకొని చదవండి. మీకు చాలా బాగా అర్థమవుతుంది. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు అన్నీ చూడండి, అన్నీ వస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.